2 2 hours 45 minutes రన్ టైమ్ తో అఖండ 1 కి సీక్వెల్ గా థియేటర్స్ లో మొత్తానికి రిలీజ్ అయింది. 3D లో కూడా రిలీజ్ అయింది, కానీ నేను 2D లోనే చూసా. ఇక 9:30 కి షో అని వెళ్తే లైసెన్స్ కి రాలేదని చెప్పి 50 మినిట్స్ లేట్ గా, అంటే 10:20 ఎక్స్ప్రెజర్ షో. అలాగే మీకు చెప్పినట్టుగానే అఖండ రివ్యూ ఎర్లీగా ప్రీమియర్ షో చూసేస్తున్నా. అండ్ మోగ్లీ మూవీ ప్రీమియర్ షోతో పాటు ఈ వీక్ ఓటీటీ అండ్ థియేటర్ రిలీజెస్ కూడా కవర్ చేస్తున్నా. కొంచెం మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నవారు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ కొడితే నాకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటుందండి. ఇక ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అఖండ 2ది అప్పుడు ఒక అనాలిసిస్ వీడియో చేసా. ఇగో ఇది. అది ఫస్ట్ 30 సెకండ్స్ మాత్రమే నెగిటివ్ గా ఉండేసరికి చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అది ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో. సినిమా చూసాక 95% ఏదైతే ప్రెడిక్ట్ చేసి ఆ వీడియోలో చెప్పానో అది మ్యాచ్ అయింది. కావాలంటే సినిమా చూసిన వాళ్ళు ఆ వీడియోని ఇప్పుడు చెక్ చేసుకోండి. ఇక పాయింట్ వస్తే అఖండ 2 మూవీని చూసాక నాకైతే ఒక ముక్కలో చెప్పాలంటే అఖండ 1 ఏ లెవెల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందో ఇది కూడా సేమ్ అంతే. మాక్సిమం సేమ్ టెంప్లెట్ లోనే ఉంది, కాకపోతే సీన్స్ అండ్ సెటప్ అంతా వేరే. అండ్ లార్డ్ శివ గారితో పాటు సనాతన హైందవ ధర్మం డీల్ చేశారు. డైరెక్టర్ బోయపాటి శ్రీని గారు యాంటీ గ్రావిటీ ఫైట్స్ తో పాటు ఈసారి భూచక్రాలు, ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ సూపర్ హీరో స్టైల్లో డిజైన్ చేశారు. మేబీ 3D కోసం అనుకుంటా. ఇక బాలయ్య బోయపాటి గారి కాంబినేషన్ లో ఇంకా పెద్ద స్టోరీ లాజిక్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. ఇలాంటి ఒక లాజిక్ లెస్ సీన్స్ కూడా చాలా మంది ఎంజాయ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ థియేటర్ లో చాలా మంది నా ముందు నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ అన్నింటిలో కంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి. నాకైతే అలా వెళ్ళిందంటే మాస్ సీన్స్ తో. ఇక తమ్మన్ గారి బీజిఎంలు బాగున్నాయి, అల్పయ్యాయి, కానీ కంగువా చూసి బయటకు వచ్చేసరికి చెవులు ఎలా గియ్యమన్నాయో ఇక్కడ అలాగే ఉంది. చాలా లౌడ్ గా ఉంది మ్యూజిక్. మరి ఏం సౌండ్ మిక్సింగ్ అది, లేదా నేను చూసిన థియేటర్ సౌండ్ సిస్టమ్ ఫాల్ట్. అదే ఎందుకు అఖండ 1 నచ్చితే ఇది కూడా నచ్చుతుంది అన్నా అంటే, అఖండ 1 లో ఫస్ట్ మురళీకృష్ణ ఎంట్రన్స్ ఇక్కడ సేమ్, ఆ తర్వాత హీరోయిన్ సాంగ్ ఇక్కడ అంతే, ఆ తర్వాత ఇంటర్వల్ లఘువర ఎంట్రీ ఇక్కడ అంతే, అక్కడ శ్రీకాంత్, ఇక్కడ ఆదిపిని శెట్టి, అక్కడ ఇంటర్వల్ తర్వాత మదర్ సింటి బండి ఇక్కడ అంతే, అక్కడ మధ్యలో ఒక ఫైట్, ఇక్కడ ఒక ఫైట్, అక్కడ క్లైమాక్స్ ఫైనల్ బ్యాటిల్ ఇక్కడ అంతే. సో అందుకే ఇంకా కొంచెం అఖండ 1 బాగా అనిపించింది. ఫ్యామిలీతో మూవీ చూడొచ్చా అంటే జాజిగాయ సాంగ్ లో ఎక్స్పోజింగ్ ఉంది సంయుక్త మేనన్ గారిది, అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. ఇక స్టోరీ లైన్ అఖండ 1 ఎండింగ్ నుండి మొదలవుతుంది రీక్యాప్ తో. ఫ్యూచర్ లో ఏదో ప్రమాదం ఉందని అఘోరకు తెలియడంతో ఘోర తపస్సు చేస్తారు కొన్నేళ్ల పాటు. అసలు ఆ ప్రమాదం ఏంటి, తపస్సు ఎందుకు, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, బాలకృష్ణ గారి డైలాగ్ డెలివరీ నెక్స్ట్ లెవెల్ లో చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ సీన్ నుండి కూడా డైలాగ్ డెలివరీ అదిరిపోయింది. అఘోరగా మళ్ళీ అదరగొట్టారు. సెకండ్ హాఫ్ లో మదర్ సెంటిమెంట్ తో లార్డ్ శివ గారి సీన్ ఒకటి లింక్ చేశారు. సూపర్ అనిపించింది ఆ సీన్, బలి రాశారు. నాకు ఆ సినిమాలో బాగా నచ్చింది ఈ సీనే. స్టార్టింగ్ లో జనరల్ తో గవర్నర్ ఇండియా కోసం, దైవం కోసం మాట్లాడే డైలాగ్స్ ని బాగా రాశారు. ఓవరాల్ గా సినిమాలో శివుడి గొప్పతనం, సనాతన హైందవ ధర్మం డైలాగ్స్ ఇవి చాలా బాగా రాశారు. కొన్ని డెడికేటెడ్ సీన్స్ పెట్టారు సెకండ్ హాఫ్ లో. ఇంటర్వల్ లో కొంచెం అది ఉంటుంది, కానీ మ్యూజిక్ అండ్ అక్కడ సెట్ చేసిన ఎలిమెంట్స్ రెండు ఇంటర్వల్ ఎలివేట్ చేసాయి. అలాగే స్టార్టింగ్ సీన్స్ బాగున్నాయి. అర్చనా గోస్వామి గారు, సంయుక్త మేనన్ గారు ఉన్నంతలో పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక తమన్ గారి మ్యూజిక్, బీజిఎంలు బాగున్నాయి. కానీ చెప్పాను కదా స్టార్టింగ్ లో లౌడ్నెస్ ఎక్కువ ఉంది బాగా అని. బీజిఎం ని ఎంజాయ్ చేసే లోపే ఏదో నేను చూసిన స్క్రీన్ లో లౌడ్నెస్ డామినేట్ చేసేస్తుంది. మైనస్ పాయింట్స్.